టాలీవుడ్ స్టార్స్ల కిడ్స్ సెలబ్రిటీ కిడ్లుగా మంచి గుర్తింపు, అందులోనూ చిన్న వయసులోనే తమకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ని సొంతం చేసుకుంటున్నారు. అలాంటి కోవలోకి వస్తుంది సితారా ఘట్టమనేని. ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు. కారణం ప్రిన్స్ మహేష్ బాబు కూతురుగాను మాత్రమే కాదు, సూపర్ స్టార్ కృష్ణ గారి మనవరాలిగా కూడా కాకుండా ఈ చిన్న వయసులోనే ఓ ప్రముఖ జ్యువెలరీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ మీద నిలిచి అందరి దృష్టిని ఆకట్టుకుని తనకంటూ ఒక స్టార్డమ్ని, సెలబ్రిటీ స్టేటస్ని సొంతం చేసుకున్న సెలబ్రిటీ కిడ్. అలాంటి సితారా ఘట్టమనేని సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ తనకి సంబంధించిన విషయాలు, ముఖ్యంగా తన వెకేషన్లో ఉండే విషయాలు అన్నిటినీ షేర్ చేసుకుంటూ వస్తూ ఉంటుంది. ఇక తెలుగు స్పష్టంగా మాట్లాడలేకపోయినప్పటికీ ముద్దుగా తెలుగులో పలు ఈ మధ్య కాలంలో ఇటు నమ్రతతోనూ అటు తండ్రి మహేష్ బాబుతో కొన్ని పబ్లిక్ ఫంక్షన్స్లోనూ, పార్టీస్లోనూ, సినిమా ఫంక్షన్స్లోనూ కనిపిస్తూ తన వంతుగా అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్తూ స్టార్ సినీ సెలబ్రిటీ కిడ్గా మంచి గుర్తింపే సంపాదించుకుంది. ఇంకా ఇలాంటి నేపథ్యంలోనే మరి మొట్టమొదటిసారిగా సితారా ఘట్టమనేని రీసెంట్గా ఇలాంటి నేపథ్యంలోనే ఇంకొకసారి సితారా ఈ మధ్యకాలంలో ఇలాంటి నేపథ్యంలోనే ఇంకొకసారి సితారా రీసెంట్గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన తండ్రికి తన అత్త అలా చేయడం వల్లనే చాలా కోపం వస్తుంది, అలా చేస్తే అస్సలు నచ్చదు అంటూ ఓ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. అదేంటయ్యా అంటే, చాలా రోజుల తర్వాత ఘట్టమనేని కుటుంబం అందరూ కలిసి ఓ పెళ్లికి అటెండ్ అయిన సంగతి మనందరికీ తెలుసు. ఫ్యామిలీ వెడ్డింగ్కి ప్రిన్స్ మహేష్ బాబు మరియు నమ్రత, సితారా, ఇతర కుటుంబ సభ్యులందరూ హాజరయ్యారు. ఆ మధ్యకాలంలో సోషల్ మీడియాల ద్వారా ఫ్యామిలీ వెడ్డింగ్లో మహేష్ బాబు కనిపించి అందరి దృష్టిని ఆకట్టుకోవడం, ఆ ఫోటోలు ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో కలిసి దిగినవి నెట్టింట్లో ఎంత వైరల్ అయ్యాయో మనందరికీ తెలుసు. అయితే అలాంటి నేపథ్యంలోనే ఓ వీడియో కూడా నెట్టింట్లో తెగ వైరల్ అయింది. అదేంటయా అంటే, మంజుల తన తమ్ముడు మహేష్ బాబు గారిని చూడగానే దగ్గరికి వెళ్ళి జుట్టుని ఇలా తరుముతూ చేసిన పనికి అంటూ అక్క తమ్ముళ్ళు ఇద్దరు గిల్లి కజ్జాలు ఆడుకున్న ఆ వీడియో నెట్టింట్లో పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేసింది. అయితే దాని గురించే సితారని అడగ్గా అసలు ఏం జరిగింది, మంజులా గారు అలా అనగానే మహేష్ బాబు గారు ఎందుకు చెయ్యిని అలా తోసేశారు, వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారు, కాసేపు అలా పడిపడి నవ్వుకున్నారు ఎందుకు అంటే, దాని వెనుక ఉన్న అసలు క్యూట్ మూమెంట్ని బయటపెట్టింది. ఇక సితారా చెప్తూ, నాన్నకి ఎవరైనా జుట్టు మీద చేయి వేస్తే అస్సలు నచ్చదు. ఆ రోజు కూడా అంతే, పెళ్లిలో చాలా రోజుల తర్వాత నాన్న చూసి అత్తకు తెలుసు అలా నాన్నకి ఎవరైనా చేస్తే నచ్చదు అని, కావాలని నాన్ని చూడగానే ఏరా అంటూ మాట్లాడుతూ జుట్టుని ఇలా తడివేసింది. దాంతో నాన్న ఏంటే అంటూ వాళ్ళిద్దరూ చిన్న గిల్లి కజ్జాలు పెట్టుకున్నారు. అంతెందుకు, మేము కూడా ఎంతో అల్లరి చేస్తూ ఉంటాం. ఎప్పుడైనా నేను నాన్నని కావాలని ఏడిపించాలని జుట్టు మీద చేయి వేస్తూ ఉంటే నాన్న చాలా చికాకు పడతారు. అలా బిహేవ్ చేయడం అస్సలు నచ్చదు. అదే ఆ రోజు ఆ పెళ్లిలో జరిగింది కూడా అంటూ సితారా ఎంత క్యూట్గా వెలుగులోకి తీసుకొచ్చిన ఆ రేర్ క్యూట్ మూమెంట్ వెనుక ఉన్న అసలు కారణం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.